యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. இப்பொழுது கூட கர்த்தாவே, நீர் விதைக்கிற விதை ஆண்டவரே, எங்களுடைய உள்ளத்தில் ஆண்டவரே, நல்ல நிலத்தில் விழுந்த விதையை போல ஆண்டவரே, 30, 60, 100 நாங்கள் பலன் தர கிருபை செய்தல் ஆண்டவரே. தகப்பனே, நீர் எங்களை என்ன நோக்கத்திற்காக ஏற்படுத்தினீரோ கர்த்தாவே, எங்களை மட்டுமாய் காத்து வருகிறீரோ ஆண்டவரே, எங்களுக்கு தேவைகளெல்லாம் சந்தித்து வருகிறீர் ஆண்டவரே. அதற்கு நாங்கள் நன்றி உள்ளவர்களால் நாங்கள் ஜீவிக்க கிருபை செய்தலாம் தகப்பனே. உம்முடைய சித்தத்தின் நிறைவேற்றுகிறவர்களாய் நாங்கள் இருக்க கிருபை செய்தலாம் தகப்பனே. அப்பா, எத்தனையோ பேருக்கு இல்லாத இந்த ஸ்லாக்கியம் ஆண்டவரே, இந்த அற்பமும் சொற்பமான எங்களுக்கு நீர் தந்தீரே, அதற்காக ஸ்தோத்திரம் ஆண்டவரே. எங்களை நீர் பிரித்தெடுத்தீரே, அதற்காக ஸ்தோத்திரம் ஆண்டவரே. எங்களை உமக்காக தெரிந்து கொண்டீரே, அதற்காக கொடான கொடி ஸ்துதி ஸ்தோத்திரம் அப்பா. இங்கே நாங்கள் வந்து ஆண்டவரே, இந்த உம்முடைய வார்த்தைகளை நாங்கள் கேட்டு ஆண்டவரே, அதன்படி நடக்க கிருபை செய்தரலாம் தோப்பனே. ஒரு காதலை கேட்டு மறு காதலை விட்டு விடாதபடி ஆண்டவரே, நீர் தாமே எங்களை భద్రపడుతు కొల్లం తోపనే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నా. దేవుడు గత కాలం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మరి యొక్క విశ్రాంతి దినములోనికి ప్రవేశింపచేసి ఈ విధముగా దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షతలో ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించి మహింపరచడానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక మనందరి ఎడలో కూడా ఏమై ఉంటున్నది అని మనం గ్రహించాలి. మనమందరము కూడా దేవుని చేత దేవుని యొక్క నిర్మాణమై ఉన్నటువంటి వాళ్ళం. మరి దేవుని యొక్క నిర్మాణములో ఉన్నటువంటి మనమందరము కూడా ఒక రోజున ఎక్కడ చేర్చబడాలి? పరలోకంలో మనం అందరము కూడా చేర్చబడాలి. పరలోక రాజ్యంలో చేర్చబడటానికి దేవుడు మనల్ని ఈ భూమి మీద సృష్టించి ఆయన ఆజ్ఞల చొప్పున, కట్టడల చొప్పున, నియమముల చొప్పున మనలందరినీ కూడా జీవింపచేస్తూ ఆయన యొక్క రాకడలో మనమందరం కూడా ఎత్తబడినట్లుగా దేవుడు తన వాక్కును మన మధ్య ఉంచి ఆ వాక్కు ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించి ఈ విధముగా ప్రతి విశ్రాంతి దినమున ఆయా సందర్భాలలో దేవునితో సహవాసం విషయంలో వ్యక్తిగత ప్రార్థన జీవితం వీటన్నిటిని బట్టి కూడా మనము మన యొక్క మరణానంతరము లేకపోతే దేవుని యొక్క రాకడలో ఎత్తబడినట్లుగా దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి దేహ సంబంధమైన ఈవులతో పాటు పరలోక సంబంధమైన ఈవులను కూడా మనకు అనుగ్రహిస్తూ ఈ విధముగా ఈ క్షణం వరకు కూడా మనందరినీ కూడా సజీవ లెక్కలు ఉంచాడు. మరి దీనిని బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమగల రాజ్యములో ప్రవేశించగలుగుతామన్నటువంటి నమ్మకంతో, విశ్వాసముతో మనం ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మన యొక్క జీవితము చాలా ధన్యకరం అవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచు ఉన్నాను. ఈ వాక్యం మనం గమనిస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి
మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచు ఉన్నాను అని దేవుని యొక్క ప్రజలైన, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారితో పేతురు గారు మాట్లాడుచున్నటువంటి మాటలు. మొదటి పేతురు పత్రికలో కంటే రెండవ పేతురు పత్రికలో చాలా గూఢమైనటువంటి సత్యాలను పేతురు గారు రాసినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచి, గుడారము అనగా మన యొక్క దేహం, మన శరీరం, ఈ శరీరమును విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, ఆయన ఈ దేహాన్ని విడిచిపెట్టవలసినటువంటి సమయము ఆసనమైనదని ఎరిగి ఆయన చెప్తున్న మాట, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచూ ఉన్నాను అనేటువంటి ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు నిజముగా ఒక దైవ సేవకుని ద్వారా, ఒక కాపరి ద్వారా మనము ఎన్నో విషయాలలో మనం ఏమవుతూ ఉంటామంటే ఆదరించబడుతూ ఉంటాం. దైవ సేవకుడు సంఘాన్ని ఆదరిస్తాడు, ప్రోత్సహిస్తాడు, బలపరుస్తాడు. దీనితో పాటు దీనికంటే మరి ముఖ్యముగా చేయాల్సినటువంటి కార్యము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే రేపడమునంటే పురిగొల్పడము. వాక్యం అది సెలవిస్తుంది, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచు ఉన్నాను చెప్తున్నాడంటే ఏ సంగతులు అవి, ఏ విషయాలను బట్టి రేపాలి సంఘమును అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క బిడలైనటువంటి మనందరి జీవితంలో కూడా క్రైస్తవ సమాజం ఎక్కడున్నప్పటికీ కూడా వారందరూ కూడా ఏం ఆశిస్తారు అంటే రేపబడేటువంటి సందేశాలంటే వారికి ఆదరించబడటం అనేటువంటి సందేశం, బలపరచడం కంటే ఆదరణ కావాలి, ఆశీర్వాదం కావాలి అన్న సందేశాలని ఎక్కువగా ఏం చేస్తుంటారు, ఇష్టపడుతూ ఉంటారు. మంచిదే, ఆదరించబడటం మంచిదే, ఆ సందేశము మంచిదే, అది నీకు అవసరము, నీ కుటుంబానికి అవసరము, నీ వ్యక్తిగత జీవితానికి కూడా ఆదరణ కావాలి, ప్రేమ కావాలి, మంచిదే. కానీ రేపిచ్చేటువంటి అనగా మన భాషలో చెప్తే రెచ్చగొట్టేటువంటి ఉపదేశం, మనల్ని ఏ విషయంలో రెచ్చగొట్టాలా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో, ఆ తర్వాత మనం ముందుకు వెళ్తూ ఆ విషయాలు తెలుసుకుందాం. అందులో మనలను రేపించేటువంటి ఉపదేశమును అంగీకరించేటువంటి విశ్వాసులముగా మనం బ్రతకాలి. ఎందుకునంటే ఆ రేపబడేటువంటి స్థితిలో మనం వినేటువంటి వాక్యము మనల్ని రెచ్చగొడుతున్నప్పుడు మనకు గాయం ఏర్పడుతుంది, మనకు బాధ వస్తుంది. అయ్యో, ఈ వాక్యము ద్వారా నేను గుచ్చబడి ఉన్నాను, నాకు బాధ కలిగింది, నా కోసమే చెప్పినట్టున్నాడు అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. కానీ ఆ రేపబడేటువంటి వాక్యమే ఈ అంత్య దినాలలో మనకు చాలా అవసరము. పౌలు గారు అంటారు, శిష్యులు అంటారు, కఠినమైనటువంటి ఉపదేశము ఒక రోజున మమ్మల్ని ఎక్కడ తీసుకొని పోతుంది, పరలోకానికి తీసుకొని పోతుంది అని చెప్తారు. కఠినమైనటువంటి ఉపదేశమును గూర్చినటువంటి ఆశ, ఆసక్తి ప్రతి విశ్వాసికి కూడా ఉండాలి. మనం ఎంతసేపు దీవెన, ఆశీర్వాదము, స్వస్థతలు ఇవి కాదు. ఈ రోజున ఎక్కడ చూసినా మనం మీటింగులు చూస్తుంటాం, ఎన్నో కూడికలు మనం చూస్తుంటాం, మహాసభలు, స్వస్థత మహాసభలని, అద్భుత కార్యాలు జరుగుతాయని, దయ్యములను వెళ్ళగొట్టబడతాయని, ఇలాంటి వాటిని పేర్లు పెట్టుకొని ఎంతోమంది అక్కడికి అనేక మంది ప్రజలను దేహ సంబంధమైనటువంటి రోగాలను గూర్చి, దేహ సంబంధమైనటువంటి సమస్యలను గూర్చి, వాటిని గూర్చి వారు పబ్లిసిటీ చేసుకుంటూ, వారు ప్రస్తావిస్తూ, ఆ కూడికలకు టైటిల్ పెట్టి అనేక మందిని ఆకర్షిస్తూ దేవుని రాజ్యం వైపు మరలించకుండా దేహ సంబంధమైనటువంటి కార్యాలు మాత్రమే, దేహ సంబంధమైన దీవెన ఆశీర్వాదాల కొరకు మాత్రమే ప్రజలను తమ వైపు ఆహ్వానిస్తూ ఉన్నారు తప్ప నిజమైనటువంటి దేవుడు, లోకరక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి వారు, ఆయన ఉన్నటువంటి మహోన్నతమైన స్థలములలో మనము చేర్చబడాలి, ఆయన త్వరలో రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు, రానైనటువంటి ఆ యేసుక్రీస్తుతో పాటు ఎత్తబడటానికి మనందరికీ యోగ్యత, అర్హతలు కావాలి. ఒక విశ్వాసి జీవితంలో ఏ ఏ విషయములలో మనము ఆసక్తి కలిగి ఉండాలి, ఏ విషయములను బట్టి రేపబడేటువంటి ఉపదేశం మనకు కావాలి అనేటువంటి ఆలోచనలోనికి ఈ మధ్య చాలామంది దైవ సేవకులు తీసుకొని రావటం లేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మనం ఖచ్చితంగా బోధిస్తే వారు మందిరానికి రారు, వారిచ్చే కానుకలు ఇవ్వరు, వారిచ్చే దశంభాగాలు ఇవ్వరు, లేకపోతే సంఘములో సంఖ్య తగ్గిపోతుంది. ఈ విధంగా అన్ని విషయాలకు కూడా భయపడుతూ ఏం చేస్తున్నారంటే మనుషులను మెప్పించేటువంటి బోధ, మనుషులకు నచ్చినటువంటి విధముగా బోధిస్తూ వారిలో ఉన్నటువంటి వాటిని ఎత్తి చూపెట్టగా వారికి అనుకూలంగా బోధలు చేస్తూ వారిని అనుసరిస్తూ జీవిస్తున్నారు. కానీ దేవునికి భయపడి దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా రేపించేటువంటి వాక్యమును బోధించలేనటువంటి స్థితిలో చాలా సంఘాలు మనం గమనిస్తున్నాం.
అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు గారు రాసినటువంటి ఈ పత్రికలో మనం గమనిస్తున్నట్లయితే మనకు కావలసినటువంటిది లోక సంబంధమైనటువంటి ఆదరణ కాదు, ఆ ఆదరణ సంబంధమైనటువంటి ఉపదేశం మనకు కాదు. ఎందుకనంటే మనం విడిచిపెట్టాల్సినటువంటి సమయము ఆసన్నమవుతూ ఉంది. పేతురు అదే అంటున్నాడు, ఈ గుడారము నేను విడిచిపెట్టవలసి వచ్చినది కాబట్టి ఈ గుడారములో నేను ఉన్నంత కాలము ఈ సంగతులను మీకు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని నేను ఎంచుకొనుచు ఉన్నాను అని చెప్తున్నాడు. ఇది న్యాయమైనటువంటి ఉపదేశము. ఈ ఉపదేశమునకు ఆయన న్యాయమని చెప్తున్నాడు. ఏమిటి న్యాయమైనటువంటి ఉపదేశమునంటే మనలను రెచ్చగొట్టి లేకపోతే రేపేటువంటి ఉపదేశం నీకు అవసరమై ఉన్నది. ఎందుకనంటే ఆ వాక్యము గనుక నీవు వింటే వాటిని నిత్యము కూడా నీవు జ్ఞాపకములో ఉంచుకుంటే, నీవు జ్ఞాపకములో ఉంచుకున్నటువంటి ఆ విషయాలన్నిటిని బట్టి ఒక రోజుని ఎక్కడికి ఎత్తబడతావంటే పరలోక రాజ్యంలోనికి నీవు ఎత్తబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశములో మనకు ఆదరణ కావాలి అంటే తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17-18 వచ్చిన ఒకసారి చదవండి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలలో ఈ మాటలు మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సజీవులమై నిలిచి ఉండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆదరణకరమైన ఉపదేశం ఏదైనా ఉన్నది అని అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏ ఆదరణ కావాలి మనకు? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన వారిని గూర్చి కానీ, లేకపోతే సజీవులమే నిలిచిండు మనము కూడా కానీ, విడిచిపెట్టబడినటువంటి వారిని గూర్చి చింతించక బాధించక మనం ఏ విషయంలో ఆదరించబడుతుండాలంటే మేఘముల మీద ఒకరోజు మనం కొనిపోబడాలి. ఇదిగో కడబూర శబ్దము రోగుతుంది. ఆ బూరపు శబ్దము వినగానే సజీవులమే నిలిచిండు మనము మరలా వారితో ఏకమవుతాము, కలుసుకుంటాము. ఆయన వచ్చి మన మేఘం మీద కొనిపోబడతాడు అన్న విశ్వాసము, నిరీక్షణ మనకు కలిగి ఉండాలి అని ఇటువంటి మాటలతో ఒకరినొకడు ఏం చేసుకోమంటున్నాడు? ఆదరించుకొనుడి అని చెప్తున్నాడు. అంతేకాని మనం ఆదరించుకోవాలంటే ఏదో భౌతిక సంబంధమైన విషయాలను గురించి వెళ్ళి కూర్చొని మనం ఆదరించుకోవడం కాదు. కానీ ఆదరించబడటము, ఆదరించే ఉపదేశము ఏదైనా ఉన్నదంటే అది దేని నిమిత్తమే ఉండాలి? దేవుని యొక్క రాకడ నిమిత్తమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పచ్చు, హల్లెలూయా, హల్లెలూయా. ఆదరించబడేటువంటి ఉపదేశం ఏం కావాలి నీకు? దేవుని యొక్క రాకడ విషయములో నా కొరకు ప్రాణం పెట్టి మరణించి పునరుద్ధరణి తిరిగి రానినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడలో నేను మేఘముల మీద ఏమైపోవాలా? కొనిపోబడాలి. హల్లెలూయా. ఈ నిరీక్షణ నాకు కావాలి అని ఈ విషయాలను బట్టి ఒకరినొకరు ఏం చేసుకుంటూ ఉండాలా? ఆదరించుకొనుడి అని చెప్తాడు. ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకు, లేదా మన మరణం వరకు మనం ఈ విషయాలను బట్టి ఒకరినొకరు ఆదరించుకుంటూ బ్రతకాలని వాక్యం సెలవిస్తోంది. ఆ ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున ఆదరణకరమైనటువంటి సందేశం అంటే కొన్ని వందల మంది, వేల మంది వస్తారు. రేపబడేటువంటి ఖచ్చితమైన కఠినమైనటువంటి బోధలు, ఆత్మ సంబంధమైనటువంటి సందేశములు ఇక్కడ వినిపింపబడతాయి అని అంటే ఏ 10, 20, 100 మందో వస్తే ఎక్కువ. ఎందుకంటే ఈరోజు మనుషులకి ఏం కావాలంటే ఆదరణ కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. దేహ సంబంధమైనవే కోరుకుంటున్నాడు కానీ పరలోక సంబంధమైన దీవెన, ఆశీర్వాదము, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఒక కఠినమైనటువంటి బోధ నాకు కావాలి. ఆ కఠినమైనటువంటి బోధ నాకు ఉంటేనే నేను నిత్య జీవంలో ప్రవేశిస్తా, ఆ నిత్య మహిమలో నేను ఉంటా, ఆయన ఇచ్చేటువంటి మహిమను నేను పొందుకుంటా అన్నటువంటి ఆలోచన ఈ రోజున క్రైస్తవ సమాజానికి లేదు. ఈ రోజున దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మనలో ఎంతమందికి కఠినమైన ఉపదేశం అవసరమో చేతులకు చూపించండి. నాకు కఠినమైన ఉపదేశమే నాకు కావాలి. పోనీ ఖచ్చితమైన బోధ ఎవరికి కావాలి? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నాకు కావాలి అనేవాళ్ళు ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇప్పుడు ఏ బోధ అవసరమ్మా? ఏ బోధ? ఖచ్చితమైన బోధ అంటే మీరు సంఘంలో ఇప్పుడు ఎలాగున్నారో అలాగే ఉండాలి. ఇది చెప్పాలి. అలాగే ఉండాలంటే ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు సంఘంలో? ఖచ్చితమైన బోధ చెప్తే ఇంతకుముందు చెప్పిన
సంఘానికి రాకుండా మానేస్తారు, ప్రార్థన చేసేవాళ్ళు రాకుండా మానేస్తారు, లేకపోతే రెగ్యులర్గా సంఘానికి వచ్చేవాళ్ళు కూడా ఎప్పుడైనా ఒకసారి వచ్చిపోతూ ఉంటారు. ఎందుకనంటే ఆడపోతే ఎప్పుడు చూసినా సోలాలు బాణాలే తప్ప వేరే ఏమీ కూడా ఆడ లేవు. వద్దే వద్దు, ఆ చర్చే వద్దు అని అనుకుంటారా? అందుకే నేను అడిగింది, మీరు ఇప్పుడు ఎలాగున్నారో అలాగే ఏమంటారా, అలాగే ఎప్పటి వరకు? ప్రభు రాకడ లేకపోతే మన మరణం వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పేతురు గారు చెప్తున్నారు, నేను ఈ గుడారములో జీవించినంత కాలము నేను ఈ విషయాలన్నిటి కూడా మీకు జ్ఞాపకం తెచ్చుకోవాలని ఎంచుకుని ఉన్నా, ఇది రేపటి న్యాయము అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు కావలసిన వాక్యం ఏమిటినంటే, మనకున్న రోగాలు బాగవుతాయేనో, లేకపోతే నీకు రక్షణ, లేకపోతే నీకు అది ఆశీర్వాదం, నీ బిడ్డలకు అది, నీ భార్యకు, నీ భర్తకి ఇది అది, ఇవి కాదు. మనకు కావలసినటువంటి వాక్యం ఏదైనా ఉందంటే అది ఖచ్చితమైన బోధ ఒక్కటే నీకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడారము మనం విడిచిపెట్టపోక మునిపే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన జీవితాల్లో మనకు కూడా కొన్ని దేవుడు మన యొక్క పితరుల విషయాల్లో కొన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరినైతే దేవుడు ఆదరించాడో, ఎవరికి తన రెక్కల కింద ఆశ్రయం ఇచ్చినాడో, ఎవరికి తన గుడారములో చోటిచ్చాడో, ఎవరినైతే తన గుడారముతో కప్పాడో వారందరికీ కూడా యుద్ధమును కూడా నేర్పించాడు. యుద్ధము నేర్పించాడు. వారి వేళ్లకు పోరాడేటువంటి విషయాలు నేర్పించాడు. తన ప్రజలను సుఖముగా పెట్టలేదు దేవుడు. ఏదో కష్టములో, బాధలో, లేకపోతే నిందల్లో ఉన్నామని దేవుడు ఆశ్రయం ఇచ్చాడు, ఆశ్రయపురంలో చేర్చుకున్నాడు. అలాగ పెట్టుకోలేదు, అలాగ సుఖముగా పెట్టలేదు. వారికి కూడా ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు? యుద్ధాన్ని నేర్పించినట్లుగా, వారి వేళ్లకు పోరాటము నేర్పించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో నాటు వ్రాయబడుతుంది. ఏముంది అక్కడ? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని మోయినట్లు, వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను అని వాక్యం సెలవిస్తారు. పక్షిరాజు చక్కని గూడు కట్టి తన పిల్లలు అందునో పెట్టి అలాగే ఉంచలేదు అది. హల్లెలూయా. పక్షిరాజు తన గూడుని ఏం చేసిందమ్మా? రేపేసేది. తన గూడుని రేపేది. రేపితేనే అందులో ఉన్నటువంటి తన పిల్లలు ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వస్తాయి? రా బయటికి, ఎగురు అంటే దేవుడు పోరాటం నేర్పిస్తాడు. తన ప్రజలకు వేళ్లకు పోరాటం నేర్పించాడు, యుద్ధము చేటు నేర్పించాడు. అలాగే దేవుడు చెప్తున్నాడు, పక్షిరాజు తన గూడుని రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోగినట్లు యెహోవా వానిని నడిపించెను. హల్లెలూయా. ఒక పక్షిరాజు యొక్క జీవితంలో అది చేసినటువంటి కార్యం, తన పిల్లల విషయంలో గూట్లోనే పెట్టలేదు, మెత్తగా అది గూడు అల్లి ఉంటుంది. ఆ మెత్తని గూట్లోనే ఉంటే వారికి సుఖం వస్తాయి. అవిటికి ఎగరడం రాదు, ఎగురుతూ తమ ఆహారాన్ని సంపాదించుకోవడం రాదు, పోరాటం రాదు, యుద్ధం రాదు, ఏమీ రాదు. ఇది పక్షిరాజు ఏం చేస్తుందంటే తన పిల్లల్ని ఏం చేస్తుంది? తన గూడుని రేపుతూ ఉంది. హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని రేపుతూ ఉన్నాడు. రేపితేనే మన యుద్ధం శత్రువులైన సాతానుడితో, అది అంధకార సంబంధులతో, దురాత్మల సమూహములతో మనం యుద్ధం చేయడానికి, పోరాడటానికి దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం దేవుడు రేపాలి. దేనితో రేపాలి? దేవుని యొక్క వాక్యముతో మనలను రేపాలి. అందుకే పేతురు అంట, నేను ఈ గుడారములు విడిచిపెట్టవలసి వచ్చి ఉన్నదని ఎరిగి ఈ గుడారములో ఉన్నంత కాలము నేనేం చేస్తానంటే మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచు ఉన్నాను అని చెప్తున్నాడు. మరి దేవుని యొక్క వాక్యము కూడా ఈ రోజున మనకు న్యాయబద్ధమైనటువంటి ఈ యొక్క వాక్యమును ఈ ఎత్తబడేటువంటి దినములలో మనము వినటం అనేటువంటిది చాలా చాలా ఆశీర్వాదకరము. హల్లెలూయా. ఇది మనకు శ్రేష్టమైనటువంటి వాక్యం. ఈ శ్రేష్టమైనటువంటి వాక్యమును కనుక మనం ప్రక్కన పెడితే ఆ రహస్య రాకడలో ఎత్తబడేటువంటి అవకాశాన్ని మనంతట మనమే కోల్పోయినట్టుగా మనంతట మనమే మోసపోతాము. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. మనము సుఖంగా జీవించడం కోసము కాదు, మనము ఈ గుడారములు ఉన్నంత కాలము మనల్ని మనం రక్షించుకుంటూ పోరాడుతూ ఇంకొంతమంది కోసం మనము రక్షణ కొరకు అనేక మంది నశించిపోతున్న వారి కొరకు ప్రార్థనలు చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ వారిని కూడా మనం ఏం చేయాలి? పురిగొల్పేటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. హల్లెలూయా. పురిగొల్పటము అంటే రేపాలి. అందరినీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు రేపాలి. మనం ఎందులో రేపుతాము? గొడవల్లో రేపుతాం. హల్లెలూయా.
గొడవ పెట్టే టైంలో రేపుతాం, ఇంకా కొంచెం అను, ఇంకొంచెము ఈ అనేసి దేహ సంబంధంగా సాతాను కార్యాలకు సంబంధించిన విధంగా ఏం చేస్తుంటారు, రేపుకుంటూ రెచ్చగొట్టుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ చస్తూ బతుకుతూ రక్తాలు గారుచుకొని ఏడికి పోతారు, పోలీస్ స్టేషన్కి పోతారు. ఆడ మనకు న్యాయం కావాలి, ఇంట్లో కొంపలో న్యాయం చేసుకునే చేత కాదు, ఏడికి పోవాలా, వాళ్ళ దగ్గర మళ్ళీ ఊంపించుకొని తిట్టించుకొని బాగా తన్నులు తిని మళ్ళీ ఇంటికి రావాలి. అవసరమా? దేవుని విషయంలో ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎలా ఉండాలా, పురిగొల్పుకోవాలి, అంటే రేపుకోవాలి. కానీ దేహ సంబంధమైన శరీర సంబంధమైన కార్యాలను మనం ఏం చేయాలా, ప్రక్కన పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్పచ్చు హల్లెలూయా. అందరికీ ఉన్నాయి, వెరీ గుడ్, హల్లెలూయా. మనము ఒకరినొకరు ఏం చేసుకోవాలా, పురిగొల్పుకోవాలి. పక్షిరాజు తన గూడుని రేపి పిల్లల్ని ఏం చేస్తుందిమా, తన రెక్కలు చాపి అల్లాడించుచు అది ఒక్కసారిగా ఏం చేసుకుంటుంది, రెక్కలు ముడిచేస్తుంది. రెక్కలు ముడిచేస్తే పిల్లలు ఏమైపోతాయి, రెక్కల మీద ఉన్న పిల్లలు తల్లి పక్షి ముడిచేసుకుంటే పిల్లలు ఏమవుతాయి, నేను తెలుగే మాట్లాడతాను, ఇది ఏమవుతాయి, పడిపోతాయి. హల్లెలూయా. పడిపోతున్నప్పుడు ఏం చేస్తాయి, అవి ఎగరడం నేర్చుకుంటాయి. హల్లెలూయా, ఎగరడం నేర్చుకుంటాయి. అందుకే దేవుడు తన ప్రజలకు యుద్ధములు నేర్పేటువంటి వాడు, తమ వేళ్లకు పోరాటములు నేర్పించేటువంటి వాడు దేవుడు. అదే విధంగా నేను మిమ్మల్ని నడిపించాను అని చెప్తున్నాడు. పక్షిరాజును పోలుస్తున్నాడు. పక్షిరాజు ఎలాగైతే తన గూడుని రేపేస్తాదో, ఒక సంతోషకరమైన ఆ జీవితంలో నుండి నీవు ఉన్నతమైనటువంటి ఔన్నత్యమైన స్థితికి రావాలి అంటే, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే నీకు సుఖము కాదు కావాల్సింది, ఈ లోక సంబంధమైన దీవెన కాదు, ఆశీర్వాదము కాదు, ఈ లోక సంబంధమైన సుఖభోగములు కాదు. కానీ నీవు రేపబడితే అప్పుడు నీవు పోరాడటం నేర్చుకుంటావు, యుద్ధం చేయడం నేర్చుకుంటావు. ఆ నేర్చుకున్న విధానములని పక్షిరాజు ఎలాగైతే తన పిల్లలను వదిలేసి మరలా అవి పడిపోయే స్థితిలో మరలా తన రెక్కలు చాపి ఎత్తుకుంటూ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటువంటిది ఏమిటో తెలుసా, అవి ఎగరడం నేర్చుకుంటాయి. ఎగురుతూ తల్లితో సమానంగా ఎగరటానికి, అది ఎక్కడికైనా ఆకాశ మేఘముల మీద ఆకాశ వీధుల్లో తిరగటానికి దానికి ఒక అభ్యాసమైనటువంటి వస్తాయి. అది అలాగే గూట్లోనే ఉందనుకోండి, ఏమైనా నేర్చుకుంటుందమ్మా, నేర్చుకో. అంటే విశ్వాస జీవితంలో కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు కాదు, మన ఆధ్యాత్మికమైన జీవితము దినదినము ఏమవుతూ ఉండాలి, ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎదగాలి, అభివృద్ధిలోనికి రావాలి. కొన్ని సంవత్సరముల క్రితం దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసిగా బాప్తిసం తీసుకొని మారు మనసు పొందినటువంటి జీవితం అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే నేను ఉన్నాను అనేటువంటిది కాదు. మనలో ఏమేమై ఉండాలా, ప్రార్థనా జీవితం ఉండాలా, ఆత్మానుసారమైన జీవితం ఉండాలి, వాక్యోపదేశముగా మనం బ్రతుకుచూ ఉండాలి, దేవుని కట్టడలో న్యాయమైన శాసనములు వీధులు నియమములు అన్నిటిని కూడా అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళుచుండాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా అప్పటి నుంచి మనం ఏం చేస్తూ ఉండాలా, అభ్యాసము చేస్తూ 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 దేవునికి దగ్గరగా అయిపోయి ఉండాలి. హల్లెలూయా. కానీ ఈ రోజున క్రైస్తవ సమాజ పరిస్థితి దేవునికి దగ్గర కాదు, దేవునికి దూరముగా బ్రతుకుచూ ఉన్నారు. పేరు మాత్రం ఎవరిది, దేవునిదే. కానీ నీకు దేవునికి మధ్య ఎడబాటు చాలా ఉంది, ఎడబాటు ఉంది. ఆ ఎడబాటు ఉండకూడదనే దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని మనందరికీ కూడా ఇచ్చాడు. దాన్ని మనం చదవాలి, ధ్యానం చేయాలి, అందులో ఏముందో దాన్ని మనము చక్కగా గ్రహించాలి. ఆ పాటలన్నీ ఎవరికి ఈ పాటలన్నీ, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఆ పక్షిరాజును గూర్చి దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఈ విషయాలన్నిటిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని అలాగనే నడిపిస్తాను. మరి పేతురు కూడా అదే మాట్లాడుతున్న మాట, ఈ గుడారములో నేను ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ సంగతులు ఏంటివి అని మనం గమనిస్తే, అదే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మొదటి వచనం నేను చదువుతాను, మీరు ఎవరు చదవక వినండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మొట్టమొదటి అంశం ఏమిటి ఇక్కడ, అమూల్యమైన విశ్వాసము. హల్లెలూయా. పేతురు చెప్తున్నాడు, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము నేను మీకు ఈ సంగతులను జ్ఞాపకము చేస్తూ మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచు ఉన్నాను. అందులో ఒకటి
అమూల్యమైన విశ్వాసం. విశ్వాసము వేరు, అమూల్యమైన విశ్వాసము వేరు. విశ్వాసానికి అమూల్యమైన విశ్వాసానికి చాలా తేడా ఉంటుంది. విశ్వాసం అనగా ప్రాథమికమైనటువంటి విషయాల మీద మనకు విశ్వాసం ఉంటుంది. అమూల్యమైన విశ్వాసం అంటే నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా యేసుక్రీస్తు ప్రభుల వారితో నేను నడుస్తా, నా దేవునితో నేను ఉంటాను, ఆయన నన్ను విమోచించగలుగుతాడు, ఆయన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు. ఇట్లాంటి విషయాలన్నిటిని గురించి మనం ఆలోచన చేస్తే ఇది అమూల్యమైనటువంటి విశ్వాసము. హల్లెలూయా. ఏ విశ్వాసం ఇది? అమూల్యమైన విశ్వాసం. మనందరి జీవితంలో కూడా ఈ ప్రాథమికమైనటువంటి అవసరతలు తీర్చబడేటువంటి విశ్వాసం మాత్రమే కాదు, అమూల్యమైన విశ్వాసములోనికి మనం వెళ్ళాలి. ఈ విశ్వాసము, నీకు రోగం వస్తే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా నీకు రోగం కుదుట పడుతుంది. ఇది విశ్వాసం ప్రాథమికం. అంటే ఇది భౌతిక సంబంధమైన అవసరత. దేవుడు ఇస్తాడు, తీరుస్తాడు. నీకు ఏదైనా సమస్య ఉంది, శోధన ఉంది, దేవుడు తీరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నీకోసం పరిశుద్ధులు ప్రార్థన చేస్తారు, సంఘ కాపరి చేస్తాడు, దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన విశ్వాసం ఇది? ఏ విశ్వాసం ఇది? ప్రాథమికమైన దేహ సంబంధమైన అక్కర్లను తీర్చబడేటువంటి విశ్వాసం. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసముతో దేవుని ఏమడిగినను అది నీకు అనుగ్రహింపబడుతుంది. ఇవన్నీ కూడా నీ దేహానికి సంబంధించిన అవసరత తీర్చబడటానికి కావలసిన విశ్వాసము. హల్లెలూయా. అమూల్యమైన విశ్వాసంలోనికి మనం ఎదగాలి. అందుకే వాక్యము సెలవిస్తుంది, నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. అపోస్తులుడైనటువంటి సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయుట. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఏ విశ్వాసములు ఉండాలి? అమూల్యమైన విశ్వాసమును కలిగి జీవించాలి. హల్లెలూయా. అమూల్యమైన విశ్వాసం అంటే నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నా దేవుడు నన్ను ఒక రోజున ఆయన రాజ్యంలోనికి తీసుకొని పోతాడు, నా దేవుడు నన్ను విమోచించగలుగుతాడు, నా దేవుడు నన్ను రక్షించగలుగుతాడు, ఈ శోధన నుండి నన్ను దేవుడు తప్పిస్తాడు, ఆయన రహస్య రాకడలో మేఘాల మీద నన్ను కొనిపోబడతాడు. హల్లెలూయా. ఇది విశ్వాసం. ఏది విశ్వాసం ఇది? అమూల్యమైన విశ్వాసము. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు పేతురు గారు, మా వల్లనే అంటే వారిలో ఏ విశ్వాసం ఉంది? అమూల్యమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమును మీకు జ్ఞాపకము తెస్తూ నేను ఈ గుడారములో బ్రతికినంత కాలములోనే మీకు ఈ సంగతులన్నిటిని కూడా నేనేం చేస్తున్నాను? జ్ఞాపకము చేసి మిమ్మల్ని ఏం చేయాలా? రేపాలి. రేపుట న్యాయమని నేను ఎంచుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రేపాలి. మీలో ఏ విశ్వాసం ఉండాలని సంఘ కాపరి చెప్పాలి మీకు ఎప్పుడు? అమూల్యమైన విశ్వాసం ఉండాలని రేపుతూ ఉండాలి. రేపాలి, రేపాలి, రేపాలి. అలా రేపుట న్యాయమని పేతురు ఎంచుకుంటూ ఉన్నాడు. మరి ఈ రోజున కూడా విశ్వాసులు సంఘములు ఉన్నప్పుడు ఆ విశ్వాసకి కావలసినటువంటిది ఏమిటినంటే అమూల్యమైన విశ్వాసము కావాలి. ఈ అమూల్యమైన విశ్వాసము నీకుంటేనే నీవు ఒక రోజున ఎక్కడ ఉంటావు? పరలోక రాజ్యంలోనికి చేర్చబడటానికి నీకు ఒక అవకాశం. ఇది ఒక మెట్టు ఎక్కినట్టు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అమూల్యమైనటువంటి విశ్వాసం కనుక లేకపోతే నీ విశ్వాసం ఎక్కడ ఆగిపోతుంది తెలుసా? ఎక్కడ ఆగిపోతుంది? దేహ సంబంధమైన అవసరతలు తీర్చుకునే విశ్వాసములోనే ఆగిపోతావు. ప్రభా నాకు ఈ కార్యము చేయన విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. చేస్తాడు దేవుడు. అబ్బా సంతోషం. దేనికి సంతోషము? శరీరానికి సంతోషం, ఆత్మకు కాదు. దేహానికి సంతోషాన్ని కలిగించే ప్రార్థనలే మనం చేస్తాం. దేహమును సుఖపెట్టే ప్రార్థనలే మనం చేస్తాం. దేహమునకు ఏది అవసరతలో ఆ అవసరతల కోసమే మనం ప్రార్థనలు చేస్తాం. నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ విషయంలో సమస్య, ఈ విషయంలో సమస్య. ఎన్ని సమస్యలు మనకు తెలిసినా ఒక మనిషి పుట్టే వాని జీవిత ఆయుష్కాల దినములు 70 లేకపోతే 80 సంవత్సరములు. ఎన్ని దినములు? ఒకసారి లెక్కేసి చెప్పు. అన్ని దినములే మనం ఈ భూమి మీద బ్రతికేది. హల్లెలూయా. అన్ని రోజులే. రోజులు లేకపోతే మన గుండె దడ 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 అని కొట్టుకుంటుంది. సంవత్సరాలంటే అమ్మయ్య అనుకుంటాం. ఓ 50 సంవత్సరం. సంవత్సరం అంటే మనకి ఏందో పెద్దది అనుకుంటాం. మొన్ననే గుడ్ ఫ్రైడే చేసినాం, మొన్ననే క్రిస్మస్ చేసినాం. మరలా ఎక్కడికి వచ్చేసినామో? క్రిస్మస్కి దగ్గరలో వచ్చేసినాం. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పండి రా. హల్లెలూయా. దినములు బహువేగముగా
వెళ్ళిపోతున్నాయి. కాలములు సంకుచితములైపోతున్నాయి. ఇది మనం గ్రహించడం లేదు. ఈ సంవత్సరంలో ఒక ప్రణాళిక వేసుకుంటాం, ఇంకొచ్చే సంవత్సరానికి ఒక ప్రణాళిక వేస్తాం, ఇంకో 20 సంవత్సరాలకు ఒక ప్రణాళిక వేసుకొని ఉంటాం. ఇవన్నీ కూడా అన్ని శరీరానికి రాబడి లెక్కేస్తా 29,200 రోజులు అంటారా మనం బతికేది. ఎన్ని సంవత్సరాలకి? 80 వేసినాడు మావాడు. హల్లెలూయా. ఇంకా 70 సంవత్సరాలు అంటే 10 × 3 3,000 తీసేయాలా? అయిపోయా కథ. హల్లెలూయా, హల్లెలూయా. తిప్పి కొడితే 25,000 రోజులు, లేకపోతే 29,200 రోజులు. ఇప్పుడు మనకి ఎట్లా ఉంది లోపల? ఇంతేనా? దీనికైనా నా ప్రయాస, దీనికైనా ఈ పాటలు నేను పడతానేది, దీనికైనా నాకు ఆడికి ఈడికి అది కొను, ఇది కొను, ఇది పెట్టుకో, ఇది తిను, అది వద్దు, ఇది చెయ్యి, అది 29,200 రోజులు మాత్రమే మన బతుకు. మధ్యలో రోగాలు గీగాలు వచ్చి పొడిస్తే అది ఇంకా తగ్గిపోయా. 5,000కో 10,000కో పడిపోయే వాళ్ళు ఉన్నారు, 15,000కి పడిపోయే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. మనిషి యొక్క జీవితంలో బ్రతికినంత కాలము సంతోషంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా బ్రతకాలి, దేవుని రాజ్యంలో చేర్చబడటానికి యోగ్యత అర్హతలను సంపాదించుకొని వెళ్ళిపోవాలి, అంతే. హల్లెలూయా. ఈ 29,200 రోజులు నువ్వు బ్రతికితే, లేదు 20,000 లేకపోతే 15,000 10,000తో అయిపోయింది అనుకో, అప్పుడు కూడా నువ్వు దేనికి సిద్ధపడి ఉండాలా? అక్కడికి పోవడానికి సిద్ధపడే చచ్చిపోవాలా. అంతేకాని 29,200 రోజుల్లే చూద్దామని అనుకుంటే, ఏ యాక్సిడెంట్లో పోతే, ఏ రోగమో వచ్చిపోతే, లేకపోతే ఏ బాధ వచ్చిపోతే, మానసికంగా కృంగిపోతే శోధనలు వచ్చి ఏవో వచ్చి ఏమేమో జరిగిపోతే ఎవరో చేయలేరు. నీ మరణాన్ని ఆపేటువంటి శక్తి నీకుందా? లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణము ఎప్పుడు ఎవరినైనా ఎక్కడైనా దర్శిస్తుంది. దానికి ఏమాత్రము తేడానే. ధనికుడని టైం ఏదో, పేదోడని బిన్నె చంపేదో, అది ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా చంపుకొని పోతుంది. హల్లెలూయా. అందుకే మనము బ్రతికున్న కాలంలోనే మనం ఎలా ఉండాలమ్మా? అది సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మనకు బ్రతికేటువంటి దినములు బహు కొద్ది దినములే, జస్ట్ వేలల్లో ఉన్నాయి. మన పూర్వీకులు బ్రతికారు 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు. అందరికంటే ఎక్కువ ఎవరు? 900. ఎవరు? వెరీ గుడ్. హల్లెలూయా. 969 సంవత్సరాలు లెక్కేస్తే చాలా వస్తుంది లెక్క. హల్లెలూయా. 969 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏడకు వచ్చేసింది మన బతుకు. 70-80కి వచ్చింది బతుకు. ఏడబడింది ఇప్పుడు, కట్ ఆఫ్ ఏడబడింది. ఇది ఇంక దాటి ఎవరిన ఉంటే వాడి యొక్క జీవితము దుఃఖమే, ఆయాసమే. 70 లాస్ట్, 80 అంటే కూడా దేవుడు దానికే చెప్పాడు, అది ఆయాసమే, దుఃఖకరమే అని చెప్పాడు. ఇంకా కొంతమంది 100 అనుకోండి ఉన్నారు, కొంతమంది ఆడాడాడ ఒకరు ఉన్నారు అట్లా. ఎవరికా? గురకాల ఘోరంగా ఉంటారా? ఓకే, ఉన్నారు కొంత. మా వంశంలో కూడా కొంతమంది చాలా ఏండ్లు బతికినారు. మా కొండతాత కూడా ఎన్నేళ్ళు సుమారుగా దగ్గర ఎంత ఉంటుంది ఇక? రాజక్కకే తెలుసు, నాకు తెలిసి. హల్లెలూయా. సుమారుగా మా వంశంలో కూడా ఉండి 103, 5, 6 ఉండి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు పాతకాలం వాళ్ళు, బాగా మంచి భోజనాలు తిని మనలాగా పొట్టు తినకుండా మంచి గింజలు తిని బతికిన శరీరాలు బతికినాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం బ్రతుకున్న కాలంలోనే మనము అమూల్యమైనటువంటి విశ్వాసములోనికి వెళ్ళాలి, అమూల్యమైన విశ్వాసము కలిగి ఉండాలని మనంతట మనము కూడా ఏం చేసుకుంటూ ఉండాలా? పురిగొల్పుకోవాలి, రేపుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబ వ్యవస్థలో కానీ సంఘములో మనం ఎలా ఉండాలంటే, మనకు ఉండాల్సిన విశ్వాసం ఏదంటే అమూల్యమైన విశ్వాసము. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ అమూల్యమైన విశ్వాసము మా వలనే మీకును ఉన్నది కాబట్టి అటువంటి వారికి నేనేం చెప్తున్నట్టు శుభమని చెప్పి వ్రాయినది అని చెప్తున్నాడు పౌలు, ఆ యొక్క పేతురు గారు. అమూల్యమైన విశ్వాసం ఒకటి. రెండవది మనం గమనించినట్లయితే అక్కడ ఏం రాయబడుతుంది? ఆ యొక్క తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి. హల్లెలూయా. ఏ శక్తి ఉంది ఇక్కడ? దైవశక్తి. హల్లెలూయా. దైవశక్తి కావాలి. మనం అనుకుంటాం మనకి ఎన్నో శక్తులు ఉన్నాయిలే, మనకి వెనకాల ధనబలం ఉంది,
జనశక్తి ఉంది, ఆ శక్తి, ఈ శక్తి, అది ఇది అని అనుకుంటే అవి ఏమీ పనికిరావు. మనకు ఉండాల్సింది ఏ శక్తి? దైవశక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవశక్తి ఉండాలి. దేవుని యొక్క శక్తిని మనము కలిగి జీవించాలి. మన దేహ సంబంధమైనటువంటి ఈ శారీరక శక్తి కాదు మనకు కావాల్సినటువంటిది. ఏ శక్తి మనకు ఉండాలమ్మా? దైవశక్తి మనకు ఉండాలి. నన్ను చూడు, నా వెనక నా బలాన్ని చూడు అవసరం లేదు. నీవు నిజంగా దేవుని బిడ్డవైతే, క్రైస్తవుడివి అయితే నీకు ఏ శక్తితో నింపబడాలి? దేవుని యొక్క శక్తితో నీవు నింపబడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. దైవశక్తి కావాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు? ఏం పొందుకుంటారు? మనం ఎప్పుడన్నా చదివితే కదా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి పొందుదురు. చదవలేదా? మరి చెప్పండిరా. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే ఏం పొందుకుంటారు? శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లే ఎప్పుడో. అందుకే మనకు వాక్శక్తి లేదు, ఉన్న శక్తి కూడా పోయేసి నీరసంగా కూర్చొని స్తుతి ఆరాధన అంటే చక్కా మక్కాలు వేసుకొని ఇట్లా కూర్చొని ఎవరైనా పాట పాడుతుంటే వారు పాడుతున్నప్పుడు మనం అలాగా ఆలాపిస్తూ నిద్రపోతూ లేస్తూ మధ్యలో హల్లెలూయా అంటే మళ్ళీ కళ్ళు ఇట్లా తెరిచి ఓకే అని మళ్ళా రాగంలోనికి వెళ్ళిపోయి ఆలాపిస్తూ నిద్రపోతూ ఉంటే ఇది స్తుతి ఆరాధన. ఎట్లా వస్తుంది మనకు శక్తి? పరిశుద్ధాత్మ దేవుని నీవు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు సంపాదించుకుంటే అప్పుడు నీవు శక్తి పొందుకుంటావు. అంచె దినములలో అందరి మీద కూడా ఆయన ఆత్మ కుమ్మరించబడుతుందంటే అందరూ కూడా ఏం పొందుకోవాలని? ఆ దైవ శక్తిని పొందుకో. ఈ విషయంలో నీవేమవుతుండాలంటే రేపబడుచు ఉండాలి. నేను శక్తి పొందుకోవాలి, దేవుని శక్తి నాకు అవసరము అనేటువంటి ఆకాంక్ష నీకు ఉండాలి. ఆయన శక్తిని ఆయనను ఎదుర్కొనేటువంటి శక్తి నీకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీవు పొందుకున్న శక్తి ఒక రోజున యేసుక్రీస్తు ప్రభులు వారు రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఆయనను ఎదుర్కొనేటువంటి శక్తి నీకు కావాలి. హల్లెలూయా. ఆయన ఎదుర్కొనే శక్తి నీకు కావాలంటే నువ్వు ఎలా బ్రతుకుతూ ఉండాలా? ఆయన ఎదుట నిర్దోషిగా, నిరపరాధిగా, పరిశుద్ధుడిగా, రక్షణ కలిగినటువంటి విశ్వాసివిగా, అమూల్యమైన విశ్వాసములో వెళ్ళినటువంటి విశ్వాసివిగా నీవు బ్రతికితే అప్పుడు దేవుణ్ణి నీవేం చేసుకుంటావు? ఎదుర్కొనేటువంటి శక్తిని నీవు సంపాదించుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శక్తి కావాలి నీకు? దైవశక్తి. ఆ దైవశక్తి ఎలా ఉండాలంటే నీవు పరిశుద్ధాత్మ పొందితే నీకు శక్తి వస్తుంది. దేవుని ఎదుట నిలబడే శక్తి నీకు కావాలి. ఇవన్నీ కూడా నీకు ఉండాలి. నా రక్షకుడు, నా విమోచకుడు వస్తున్నాడు, నేను పరిశుద్ధుడిగా జీవిస్తే ఆయన ఎదుట నిలబడటానికి నాకేముంటుంది? శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతి సూర్యుడైనటువంటి వాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆ వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తున్నప్పుడు ఆ వెలుగునే నీవు చూడలేని పరిస్థితుల్లో ఉంటే, ఆ వెలుగైన దేవుని నీవు ఎదుర్కొనే పరిస్థితులు నీవు లేవు అని అంటే నీకు ఏ శక్తి లేదు? దేవుని యొక్క శక్తి నీవు పొందుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ వాక్యం సెలవిస్తా, దేవుని కొరకు సాక్షిగా బ్రతికేటువంటి ఆ శక్తి కూడా నీకు చాలా అవసరం. దేవుని కొరకు సంఘములో ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబడాలి. ఆ శక్తి నువ్వు సంపాదించుకోవాలి. అంతేకాని నేను సంఘములో ఈ విధంగా ఉన్నాను, నేను ఫలానా, నా జీవితం ఒకప్పుడు ఇలా ఉంది, నేను ఇప్పుడు ఇంత అయిపోయినాను, ఎంత ఎదిగినాను, దేహ సంబంధంగా కాదు, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ఆయన ఎదుట, సంఘము ఎదుట నీవు ఎలా ఉండాలంటే ఒక బలమైన సాక్షిగా నిలబడేటువంటి శక్తిని నీవు దేవుని యొక్క వాక్యము ద్వారా సంపాదించుకో. ఈ విషయంలో బట్టి నువ్వేమవ్వాలి? రేపబడాలి. హల్లెలూయా. ఈ విషయములను బట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా ఏమవుతుండాలా? రేపబడుతూనే ఉండాలి. హల్లెలూయా. మొదటిది అమూల్యమైన విశ్వాసం, రెండవది దేవుని యొక్క శక్తి, దైవ శక్తి నీకు అవసరము. ఆ శక్తి ఉంటే ఈ లోకంలో ఎదురు ఏ శక్తి కూడా నీ ముందర పని చేయదు, ఏది పని చేయదు. ఆ శక్తి ఉంటే నువ్వు సంఘంలో ఏం చేయడానికైనా నువ్వు సిద్ధపడతావు. ఆ శక్తి నీకుంటే, ఆ అమూల్యమైన విశ్వాసం నీకుంటే నువ్వు ఏ పని చేయడానికైనా, ఏ పరిచర్య చేయడానికైనా సంఘంలో నువ్వు మొట్టమొదటి అడుగు పెడతావు. హల్లెలూయా. ఒక సంఘంలో ఒక సంఘపు ఎల్డర్, ఒక విశ్వాసి, ఒక పెద్ద కూర్చున్నప్పుడు ఒక ఆమె వచ్చి శుభ్రం చేస్తుంటే ఆయన ఇక్కడ కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీ చేసుకొని అక్కడ మట్టి ఉంది, ఇక్కడ మట్టి ఉంది, చూడమ్మా ఇక్కడ క్లీన్ చేయి, ఎక్కడ క్లీన్ చేయి అని చెప్తున్నాడంట. సరే, పని అంతా అయిపోయిన తర్వాత ఆమె వెళ్తూ ఉంటే, నువ్వు వెళ్ళటానికి ఆటోకు రాజక్క చూసినారక
డబ్బులు ఏమైనా కావాలమ్మా అని అడిగితే అవసరం లేదండి, నాకు కారు ఉంది అని చెప్పిందట. చూసారా, బయటికి వెళ్ళి చూస్తే ఆమె పెద్ద కారు. ఎందుకు ఆమె ఎవరునంటే, ఈయన ఒక కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఉద్యోగి, ఆ ఉద్యోగికి ఆ కంపెనీకి ఈమె ఎవరో సిఈఓ. హల్లెలూయా. అంటే ఒక కంపెనీకి సిఈఓగా ఉన్నటువంటి ఆమె మందిరంలో వచ్చి ఏం చేసేది? పరిచయం చేసింది. హల్లెలూయా. ఈయన మాత్రం ఎట్లా ఉన్నాడు? పని చేసేవాడు కుర్చీ వేసుకొని కూర్చొని ఆమెకు పని చెప్పాడు. ఆయన ఎట్లా ఉంటుంది అప్పుడు పరిస్థితి చెప్పండి? భయపడి చచ్చింటాడు. అమ్మ నువ్వేంటి, నువ్వు ఇక్కడ రావడం ఏంటి అంటే, ఏ సీఈఓ అయితే దేవుని మందిరంలో పరిచర్య చేయకూడదా? చెయ్యాలి. మనం ఎంత హోదా ఉండినా, ఎంత స్థితి మనకు ఉండినా, అది సంఘమునకు వెలుపటే. హల్లెలూయా, హల్లెలూయా. మన అంతస్తులు, మన స్టేటస్ ఏమున్నది ఎక్కడ పెట్టుకోవాలమ్మా? సంఘమునకు బయటే. సంఘం లోపలికి వచ్చేస్తే మనమందరము ఒక్కటే. హల్లెలూయా. నేను ఒకటే, మీరు ఒకటే. నాకు పెద్ద కిరీటం రాదు, మీకు చిన్న కిరీటం రాదు. నీకే కిరీటమో నాకు కూడా అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం బాగా ఉత్సాహంగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏముండాలి మనకు? అమూల్యమైన విశ్వాసం. రెండవది దైవశక్తి. ఇవి రెండు ఉంటే మన దృష్టి ఎటువైపు ఉంటుంది? పరలోకం వైపే ఉంటుంది, ఇటు సంఘం వైపు ఉంటుంది. సంఘం వైపు, పరలోకం వైపు కాకుండా మరోవైపు మన దృష్టి ఉందంటే అమూల్యమైన విశ్వాసములో నీవు నడవటం లేదు. హల్లెలూయా. అమూల్యమైన విశ్వాసం లేదు, దేవుని యొక్క శక్తి నీకు లేదు. అలాగే లేనప్పుడు ఎలాగుంటావంటే, దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన ఏం చేస్తుంటే నిన్ను రేపుతూనే ఉంటాడు. హల్లెలూయా. రేపుతూ ఉన్నప్పుడు నీకేమవుతుంది? గాయం ఏర్పడుతుంది. ఈ వాక్యము ద్వారా నా దేవుడు, లేకపోతే ఈ కాపరి, ఈ పాస్టర్ ఏం చేశాడంటే, కావాలనే నా కోసమే ఈ వాక్యము చెప్పినాడు అని నా మీద ఏం పెట్టుకుంటారు? కోపం పెట్టుకుంటారు, కక్ష పెట్టుకుంటారు. రేపబడటం అనేటువంటిది న్యాయమని పేతురు భక్తులే చెప్తున్నారు. ఇది న్యాయము అని నేను ఎంచుకొనుచున్నాను. పేతురు ఆయన ఎటువంటి వాడు? అమూల్యమైన విశ్వాసము కలిగినటువంటి విశ్వాసి. అమూల్యమైన విశ్వాసమే కాదు, దైవశక్తి కలిగినటువంటి వ్యక్తి, ఆ యొక్క అనుభవ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సంఘాన్ని గూర్చి వ్రాస్తున్న మాటలు, ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఏమై ఉండాలి అంటే అమూల్యమైన విశ్వాసం అన్నటువంటి దాన్ని మర్చిపోకూడదు. దైవశక్తిని మర్చిపోకూడదు. ఈ దేహ సంబంధమైన శక్తులను అనుకొని, లేకపోతే దాని ఉన్నాయని వాటి మీద నమ్మకం పెట్టుకొని జీవించకూడదు అని పేతురు గారు రాస్తున్నటువంటి పత్రికలో మనం గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు సాక్షిగా బ్రతికేటువంటి ఆ శక్తిని, దేవుని ఎదుట నిలబడేటువంటి ఆ శక్తిని, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నీవు శక్తిని, ఈ విధంగా నీవు దైవ శక్తిని కలిగి జీవించాలి. ఇది దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ వాక్యము మనందరికీ కావాలి. ఈ వాక్యమే మనకు చాలా చాలా అవసరము. ఈ వాక్యము లేకపోతే ఆశీర్వాదము, ఆదరణ ఇవే మనకు ఉంటాయి. ఆదరణ కావాల్సింది, కానీ ఏ విషయంలో ఆదరణ, ఉపదేశం కావాలి మనకు? దేవుని యొక్క రాకడ విషయమై ఆదరించబడాలి. హల్లెలూయా. ఈ మాటలు చనిపోయినటువంటి వారి గృహం దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతూ ఉంటాం, అవునా కదా? ఏం మాట్లాడతాము? ఈ ఆదరణకరమైన వాక్యం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా ఇందాక. మీరు సజీవులమే నిలిచి ఉండ మనము మరలా ఒక రోజున మనం విడిచిపెట్టి వెళ్ళిన వారిని కలుసుకుంటాము అని, మేఘముల మీద మనం అందరము కొనిపోబడతామని, ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ఆయన వచ్చినప్పుడు మనమందరము ఈ విధంగా ఎత్తబడతాం. ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవాలని, వీటి ద్వారా ఒకరినొకరు ఏం చేసుకోమంటున్నాడు? ఆదరించుకో. హల్లెలూయా. అంతేకాని నీ ఖచ్చితంగా వస్తుందిలే ఉద్యోగము, నీ ఖచ్చితంగా పెండ్లి అవుతుందిలే, నీ ఖచ్చితంగా రోగం పోతుందిలే, ఈ ఆదరణ అన్నీ ఎట్లాంటివంటే ఓన్లీ దీనికే. హల్లెలూయా. దేహానికి సంబంధించినవే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైనా ఎప్పుడైనా అద్భుతాల గురించి కానీ, లేకపోతే ఆశ్చర్యకార్యాల గురించి కానీ ప్రసంగం చేసినాడమ్మా? బైబిల్లో మనం చదివినప్పుడు ఆశ్చర్యకార్యాలు నేను చేస్తాను రా అని చెప్పినాడా? కొన్ని ప్రసంగం చేసినాడా? రొట్టెల గురించి, చేపల గురించి ప్రసంగం చేసినాడా? చేయలేదు. కానీ ఈరోజు రొట్టెలు పెడతాం రండి అంటే తిండి పెడతాం రా.
ఓ పూట భోజనం పెడతా, తినేసిపోదురా సాలుగాని మళ్ళీ చూసుకున్నా, నీ గ్యాలం ఎట్లేలో నాకు తెలుసు. ఇట్లా ప్రసంగాలు, అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి, కమాన్ అంటే దేహమును ప్రేమించేవాడు ఏం చేస్తాడు ప్రకాష్? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పడిపోతాడా? ఏడా మళ్ళీ నెక్స్ట్ వీక్ వీడు పిలాల్సిన అవసరం లేదు, వాడే వచ్చాడు పడిచ్చాడు. ఏమేంటి అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి, ఇవి వెళ్ళిపోతున్నాయి, అవన్నీ మంచిదే. కానీ మన నిరీక్షణ, మనకు కావలసినటువంటిది ఏమిటినంటే అమూల్యమైన విశ్వాసమును గుర్చిన బోధ, దైవ శక్తిని పొందుకునేటువంటి బోధ. ఇవి మనకు అవసరం, ఇవి కావాలి. ఇవి నీవు సంపాదించుకుంటే ఒక రోజున ఎక్కడికి ఎత్తబడతావు? పరలోకానికి ఎత్తబడతావు. వీటిని పోగొట్టుకొని నీవు దేహమునే కాపాడుకుంటూ, దేహమునే సంరక్షించుకుంటూ, సుఖపెట్టుకుంటూ బ్రతికితే ఇక్కడే ఆగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఒక అన్యుడు వచ్చి మనల్ని ఎదుర్కొన్నప్పుడు, అపవాదైన సాతనుడు వాని అనుచరులు మనల్ని ఎదుర్కొన్నప్పుడు, మీరు ఉండకూడదు, మీరు అట్లా ఇట్లా ఏమని అంటే మనం ఏం చేయాలా? కొద్ది రోజులు ఆగండిరా, మేమంతా వెళ్ళిపోతాం, మళ్ళీ మీరే ఇక్కడే ఉందరు, ఇవన్నీ మీరే అనుభవించుకుందరు నేను చెప్పాలా. వాడికి అర్థం కాక చచ్చిపోతాడు వాడు. హల్లెలూయా, అవునా కదక్క? ఒక రోజు కొద్ది రోజుల తర్వాత మేమందరం కూడా, నువ్వు ఏమి చేయకపోయినా నువ్వు ఎందుకురా నీ చేతికి మెట్టి అంటించుకుంటావు, మేమే వెళ్ళిపోతాము. వాటికి పరలోకానికి వెళ్ళిపోతాం. మరలా మీరు అందరూ ఇక్కడే ఉండండి, ఇక్కడే అనుభవించుకోండి చెప్పాలా. అంటే ఆ మాట మనం చెప్పాలంటే మనలో ఏ విశ్వాసం ఉండాలా? అది హల్లెలూయా, అమూల్యమైన విశ్వాసము. హల్లెలూయా, దైవ శక్తిని మనం కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏముంది? మూడవది కనుక చూస్తే అదే వచనంలో, మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. హల్లెలూయా. మనకు ఇప్పుడు ఏం కావాలంటే దేవ స్వభావమును కలిగి జీవించడం. అంటే దేవునిని పూర్తిగా పోలి మనం ఏం చేయాలా? నడుచుకోవాలి. అంటే దేవుని యొక్క స్వారూప్యం మనకు ఉండాలి. వాక్యం సెలవిస్తారు ఈ విషయంలో. ఈ గుడారములో నేను నివసించిన కాలము ఎంత కాలం ఉంటానో తెలియదు, ఆ కాలము సమీపిస్తున్న ఎరిగి నేనేం చెప్తున్నానంటే, ఈ యొక్క స్వభావము, దేవ స్వభావమును మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. ఏం చెప్తుందమ్మా? దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి, ఆ తర్వాత అమూల్యమైన విశ్వాసం ఉండాలి. మూడవది ఏమని చెప్తున్నాడు అక్కడ? దేవుని యొక్క స్వభావంలో పాలివారు అవ్వాలి. హల్లెలూయా. దైవ స్వభావం ఉండాలి, కానీ మనకు వేరే స్వభావము ఉండకూడదు. వాక్యంలో ఖచ్చితంగా అదే చెప్తుంది. ఆయనలో ఉన్నటువంటి గుణాలు అన్నీ కూడా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. ఏముంది అక్కడ? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మీరు మానక ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించుతూ ఉండట చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. దాని మీద ఏముందమ్మా? రేపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. పురికొల్పడము అంటే ఏమర్థమ్మా? రేపబడాలి. ఎందులో? ప్రేమ చూపించే విషయంలో, సత్కార్యములు చేసే విషయంలో ఒకరినొకరు ఏం చేసుకుంటూ ఉండాలా? రేపుకుంటూ ఉండాలి, పురికొల్పుకుంటూ ఉండాలి. అలాగ పురికొల్పవలనని ఆలోచింతము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిజముగా క్రీస్తు బీజమే అయితే, ఆ క్రీస్తు యొక్క బీజము నీలో ఉంటే, దేవుని వాక్యం అనేది నీలో ఉంటే, ఈ విషయాలలో ప్రేమ చూపెట్టే విషయంలో, సత్కార్యములు చేసే విషయంలో ఒకరినొకరు ఏం చేసుకుంటూ ఉండాలా? పురికొల్పుకుంటూ ఉండాలి. ఎప్పుడు? ఆ దినము సమీపించటం మీరు చూచినప్పుడు, మరీ ఎక్కువగా సమాజంగా మీరు కూడుకుంటూ ఈ విషయాల్లో ఏమాత్రము కూడా తప్పిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా దేవుని యొక్క స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక చక్కని అమెరికను దేవుడు చూపిస్తున్నాడు. ఈ అమెరికలో ప్రతి విశ్వాసి కూడా జీవించాలి. మొట్టమొదట అమూల్యమైన విశ్వాసం,
దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వభావంలో పాలివారి ఉండుట, వీటిని కలిగి మనం ఉంటే ఈ విధంగా దేవుడు చెప్పినట్లుగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే అమర్చుకోవాలి. ఎలాగ అమర్చుకోవాలంటున్నాడంటే పూర్ణ జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండి మనం ఏం చేసుకోవాలమా, వీటిని అమర్చుకోవాలి. వీటిని అమర్చుకున్న తర్వాత ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి. హల్లెలూయా. ఈ గుణాలు, ఈ దేవ స్వభావం గనుక నీలో ఉంటే నీవు ఏమిగా మార్చబడవంటే సోమరిగా మార్చబడవు, నిష్ఫలులుగా మార్చబడకుండా చేస్తుంది. ఈ విధంగా విశ్వాస యొక్క జీవితంలో తాను వింటున్నటువంటి వాక్యోపదేశ ప్రకారంగా జీవిస్తే నిష్ఫలులు కాకుండా, సోమరులు కాకుండా ఈ యొక్క కార్యాలన్నీ కూడా నీలో కలిగిస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే గుడారములో ఉన్నంత కాలం వీటిని నిర్లక్ష్యము చేస్తావో అమూల్యమైన విశ్వాసంలోనికి వెళ్ళలేవు, దేవుని శక్తిని పొందుకోలేవు, దేవుని యొక్క స్వభావం నీలోనికి రాదు. ఏమాత్రం పాలివారగునటువంటి అవకాశం నీకు రాదు. అప్పుడు ఇవి ఏవి కూడా కార్యాలు జరగవు నీలో. విశ్వాసమందు సద్గుణం ఉంటుందని, సద్గుణములో జ్ఞానం ఉంటుంది, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, అందులో సహనము, అందులో భక్తి, భక్తిలో ప్రేమ, ప్రేమలో సహోదర ప్రేమ, దయ, ఇవన్నీ కూడా అమర్చుకో. ఇవి విస్తరిస్తే అప్పుడు మీరు నిష్ఫలులు కానీ సోమరులు కానీ కాకుండా చేస్తాయి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. హల్లెలూయా. ఎవరిలైతే లేకుండా ఉంటాయో ఈ కార్యాలు, వాడు ఏమైపోయినట్లు, పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి. నీవు పూర్వం చేసావే నీ బాల్య పాపములను, వాటిని దేవుడు కడిగాడు, శుద్ధీకరించాడు, తన రక్తమును ప్రోక్షించాడు, తన శిలువ మరణ త్యాగము ద్వారా నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీవు ఈ రోజున సజీవంగా ఉండి ఆయన వద్దకు వస్తున్నావు, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావు. వాటిని మరిచిపోయి గుడ్డివాడిగా దూరదృష్టి లేనివాడిగా ఉంటాడు అని చెప్తాడు. మరి గుడ్డివాడికి ఏం కనిపిస్తుంది? దూరదృష్టి లేనివాడికి ఏం చేస్తాడు? గుడ్డివాడు ఎక్కడ అడుగు పెడతాడో అని తెలియదు. దూరదృష్టి లేనివాడు ఏమీ ఆలోచన చేయడు. ఒక దూరదృష్టి ఉండాలి, మనకు కూడా ఒక దూరదృష్టి ఉండాలి. ఏది మన దృష్టి? పరలోకం చేరుకోవాలనే దృష్టి మనకు ఉండాలి. అక్కడ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము, బ్రతుకున్న కాలంలో అన్ని విషయములలో కూడా సిద్ధపడుతూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. హల్లెలూయా. సోమరులుగా మిగిలిపోము, నిష్ఫలులుగా మిగిలిపోము. వాక్యం సెలవిస్తూ ఉంది. వాటిని మర్చిపోతే వాడు గుడ్డోడే, వాడు దూరదృష్టి లేనివాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టు మరీ జాగ్రత్త పడుడి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు, ఆయన ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు విధానాన్ని మనం ఏం చేసుకోవాలంటున్నాడు? ఆ విషయములో నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి. హల్లెలూయా. మళ్ళీ ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ యొక్క విషయంలో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలంటే నిశ్చయము చేసుకోవడానికి మరీ జాగ్రత్తగా ఎలా ఉండాలమ్మా? ఎట్లా ఉండాలా? మరీ జాగ్రత్త. హల్లెలూయా. అయ్యో, దేవుడు నన్ను పిలిచాడు, నా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఈ విషయంలో ఒక నిశ్చయం కలిగి మరీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. మనలో జాగ్రత్త లేకపోతే సోమరులైపోతాం, నిష్ఫలులైపోతాం, మర్చిపోయినటువంటి వారం అయిపోతాం, దూరదృష్టి లేని వారం అయిపోతాం, గుడ్డోళ్ళు అయిపోతాం. హల్లెలూయా. ఇవన్నీ దేహ సంబంధం కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో దూరదృష్టి లేకుండా గుడ్డి వాళ్ళు అయిపోయి ఏదేదో మనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న మాటలు గమనించాలి. అందుకే మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అంతేకాదు కానీ అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యముల ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఈ విషయాలన్నీ కూడా మనం జరిగిస్తే, ఈ కార్యాలన్నీ కూడా కార్యరూపకంలో మనం జరిగిస్తే అప్పుడు ఖచ్చితంగా మనకేమొస్తుంది? యేసుక్రీస్తు యొక్క రక్షకుడైనటువంటి ఆయన నిత్య రాజ్యములో ప్రవేశము మనకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను అని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. ఈ ప్రకారముగా ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచూ ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు పై చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా మీరు మరలా ఇంటికి వెళ్ళి చదవాలా.
మీకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. మీ హృదయములు అలాగే స్థిరంగా ఉంటాయి. ఇవి రేపబడేటువంటి వాక్యాలు, మనల్ని మనము పురికొల్పుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే ఇవి కావలసినటువంటి అమూల్యమైన విశ్వాసము, దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క స్వభావంలో పాలివారు అవునట్లుగా ఉండడానని, ఈ కార్యాలన్నీ కూడా మన జీవితంలో ఉండాలని ఈ విషయాలు మనం వింటున్నాం. వీటిని మరలా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేస్తే మన బ్రతుకు ఎలా ఉందో, మనం ఏం చేస్తున్నామో ఏం చేయలేదు అనే విషయాలన్నీ కూడా మనకు సమృద్ధిగా పరలోక రాజ్యం వస్తుందా రాదా అని కూడా మనకు అర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుడు చెప్తున్న మాట, నాకు సూచించిన ప్రకారం, నా దేవుడు నాకు సూచించిన ప్రకారంగా నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందినప్పటికీ కూడా సరే, ఆ తరువాత అంటే ప్రేమను కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా జాగ్రత్తగా ఏం చేస్తాను. నేను చచ్చిపోయినా కూడా పర్వాలేదు, అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని ఏం చేస్తాను, ఈ విషయాలలో మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకుంటూనే ఉండాలి. వీటిని నిత్యము కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలని జాగ్రత్త చేస్తా. ఎందుకంటే చమత్కారముగా కల్పించినటువంటి కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమంటుంది అక్కడ, ఆయన మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా జాగ్రత్త చేస్తాను మిమ్మల్ని. మృతి పొందితే కూడా, చనిపోతే కూడా మీరు వీటి విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నట్లుగా నేను చేస్తాను, జాగ్రత్త చేస్తాను. ఎందుకనైతే చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. కానీ చమత్కారంతో కూడినటువంటి ప్రసంగాలు ఈ రోజున చాలా ఉన్నాయి, వింటూ ఉన్నారు. ఆ ప్రసంగాలకు చాలా మంది ఏమైపోతున్నారు, ఆకర్షింపబడుతూ ఉన్నారు. చమత్కారంతో కూడిన మాట ఒక వ్యక్తి మన దగ్గర వచ్చి మాట్లాడితే కూడా మనం ఆ మాటలకు ఏమవుతాము, ఆకర్షితులం అయిపోతాము. అలాగే ఆకర్షితులైపోయేటువంటి విధంగా నేను మీ ఎదుట మీకు బోధించలేదు. హల్లెలూయా. ఆ విధంగా నేను బోధించలేదు. ఎలా బోధిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడంటే, ఆయన ఏమంటున్నాడు, చమత్కారంతో కాదు, ఆయన శక్తిని, రాకడను మేము అలా తెలియదు, కానీ ఆయన యొక్క మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమైతే, కన్నులారా చూచిన వారమై మీకు తెలిపి ఉన్నాము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచు ఉన్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. హల్లెలూయా. ఇది ఒక బలమైనటువంటి సాక్ష్యం, దేవుడిని గురించి మాట్లాడినటువంటి మాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. దానికి మేము సాక్షులం. ఆయన పరిశుద్ధ పర్వతం మీద అన్నప్పుడు మేము కన్నులారా చూచినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అని చెబుతూ, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించుచు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముచ్చిన యెడల మీకు మేలు. ఈ విధంగా మనం చూస్తూ వస్తే దేవుని యొక్క చేత మనం ఎలా ఉండాలంటే 21వ వచనములో, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషునికి ఇచ్చిన బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఒక వ్యక్తి ప్రవచనము చెప్పాలంటే కూడా దేని ద్వారా ప్రేరేపించబడాలా? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. చేతులు హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడితేనే వారు దేవుని మూలంగా ఏం చేస్తారు? పలుకుతారు. ఈ విధముగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యములో మనము జీవించాలి, నిలబడాలి. ఆ వాక్యానికి మనము వ్యతిరేకముగా కాదు, కానీ వాక్యమునకు లోబడి జీవించాలి. ఈ కఠినమైనటువంటి బోధ నేను వింటే నేను ఎక్కడికి పోతా? అమూల్యమైన విశ్వాసంలోనికి అడుగు పెడతా. ఈ కఠినమైన ఖచ్చితమైన అపోస్తుల బోధ నేను అనుసరిస్తే దైవ శక్తి నేను పొందుకుంటా. ఇదే కఠినమైన బోధ నేను వింటే దేవుని యొక్క స్వభావంలోనికి నేను వెళుతాను అని పరలోక రాజ్యమును మనం ఏం చేసుకుంటామంటే సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది నాకు. హల్లెలూయా. ఈ పరలోక రాజ్యం నాకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది ఈ కార్యాలు మనలో ఉంటే, ఈ వ్యక్తిగత జీవితం మనలో ఉంటే ఆ విధంగా జీవిస్తాం. అందుకే విశ్వాసములు
అయినటువంటి మనము ఎలా ఉండాలంటే విశ్వాసమందు ఒక సవాలుతో కూడినటువంటి జీవితంలో మనం పోరాడే వ్యక్తులుగా మనం ఉండాలి. విశ్వాసమును ఒక సవాలుగా తీసుకోవాలి. అమూల్యమైన విశ్వాసములోనికి నేను వెళ్ళాలి, నా దేవుడు నా కొరకు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా అనేటువంటి విధంగా మనం ఉండాలి. అంతేకాదు ఆత్మలను సంపాదించేటువంటి పోరాటం మనం పోరాడాలి. దేవుని యుద్ధములు చేసేటువంటి వారుగా మనం బ్రతకాలి. దేవుని రాజ్యమును కట్టగలిగినటువంటి వారుగా, ఆయన ఎదుట నిలబడినటువంటి వారముగా, ఆయన ఎదుట సాక్షులుగా నిలబడేటువంటి వారుగా మనం బ్రతికితే, నిజంగా ఆయన ఎదుట విలువైనటువంటి జీవితాలుగా మనం ఉంటే, అప్పుడు పరలోక రాజ్యము మనందరికీ కూడా సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప మనందరి కుటుంబములకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించుకుందాం. మోకరించడానికి వీలున్న వరకు అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాం, ఏ విశ్వాసములో మనం ఉన్నాం, ఏ శక్తిని మనము కలిగి జీవిస్తూ ఉన్నాము. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా, మాటల ద్వారా మనము రేపబడి ప్రేరేపించబడినటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. ఆయన వాక్యం అమూల్యమైనటువంటి విశ్వాసములకు మనం నడిపిస్తుంది. ఆయన వాక్యము ఆయన శక్తిని పొందుకునేటువంటి విధంగా మనల్ని నడిపిస్తాయి. పక్షిరాజు తన గూడుని రేపి తన పిల్లలను అల్లాడించుచు రెక్కలు చాచి ఏ విధంగా అయితే దానికి పోరాటం, యుద్ధమును నేర్పించగలుగుతుందో ఆ విధంగా నేను వాడిని నడిపించానని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున విశ్వాస జీవితంలో ఎలా ఉన్నాం? విశ్వాసిగా బ్రతుకుచున్నటువంటి నీవు ఒక సంతోషానికి, సుఖానికే, దేహ సంబంధమైన విశ్వాసముతోనే ఆగిపోయి ఉన్నావేమో. అలా కాదు. అలా కాకుండా అమూల్యమైన విశ్వాసములకు నీవు అడుగుపెట్టి దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి విశ్వాసంగా నీవు ఉండి దేవుని యొక్క స్వభావంలో పాలివారగునట్లుగా నీవు జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా ఉంటే, అట్టి క్రియలు మీరు చేస్తూ ఉన్నట్లయితే మీరు ఎంత మాత్రము కుడి ఎడమలకు తొట్టిల్లరని వాక్యం సెలవిస్తూ ఉంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల యొక్క నిత్య రాజ్యములో ప్రవేశమైనటువంటిది మనకు సమృద్ధిగా అనుగ్రహించబడతాదని వాక్యం సెలవిస్తోంది. ఈ రోజున నీ జీవితంలో దేనిని సంపాదించుకోవాలని ఆశపడుతూ పరుగులు తీస్తూ ఉన్నావు? నీవు బ్రతికేటువంటి కొద్ది దినములు, ఈ కొద్ది దినముల్లోనే ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఐహిక విచారములు, ఎన్నో భయంకరమైనటువంటి క్రియలు నీ జీవితంలో నీవు చూస్తూ ఉన్నావు. వాటన్నిటిని కూడా నీవు చూస్తూ ఉంటే అక్కడికి ఆగిపోతావు. వాటిని కాదు, మన దృష్టి పెట్టాల్సినటువంటిది దేవుని వైపు, ఆయన రాజ్యం వైపు మన దృష్టిని పెట్టాలి. ఆ దృష్టి నాకు దయచేయండి ప్రభువా. అమూల్యమైన విశ్వాసములో నేను నడవాలి, నీ శక్తిని నేను పొందుకోవాలి, నీ ఎదుట నిలబడే శక్తి నాకు ఉండాలి, నీ రాజ్యమును కట్టగలిగే శక్తి నాకు ఉండాలి, అనేక మంది ఆత్మలు సంపాదించే శక్తి నాకు ఉండాలి, నీ స్వభావమును పోలినటువంటి వారుగా నేను ఉండాలి ప్రభువా అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ యొక్క దినాన ప్రభా మీరు మాతో మాట్లాడిన అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మేమందరము కూడా అమూల్యమైన విశ్వాసములో ఉండాలని, దేవుని శక్తిని పొందుకోవాలని, మీ పోలికలో తండ్రి ప్రభా స్వభావమును కలిగి పాలివారు అవ్వాలనేటువంటి విషయాలను మాకు ఎంతో స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభా. తండ్రి, విన్న ప్రతి బిడ కూడా ఈ వాక్యమును తమ హృదయ అంతరంగంలో భద్రపరుచుకోవడానికి సహాయం చేయండి. పేతురు భక్తుడైతే ప్రభా, గుడారములో నేను ఉన్నంత కాలము వీటిని రేపవల్ని నేను నిశ్చయించుకున్నాను, ఇది న్యాయమని ఎంచుకుని ఉన్నాను అని చెప్తున్నాడు. మరి ఈ రోజున తండ్రి మాకు విత్తబడిన ఈ వాక్యం దేవ అనుదినము అనుక్షణము కూడా మేము మరిచిపోకుండా వాటిని నిత్యము జ్ఞాపకములు ఉంచుకుంటూ దేవ గుడ్డివారుగా కాకుండా, దూరదృష్టి లేనివారుగా కాకుండా పరలోక రాజ్యము సమృద్ధిగా పొందుకునేటువంటి ఆ గొప్ప అవకాశమును పొందుకునే విశ్వాసులుగా అమూల్యమైన విశ్వాసములోనికి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచండి, ఆయుత్తపరిచి రహస్య రాకడలు ఎత్తబడేటువంటి కృపను మా అందరి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తానయ్యా.
ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.